రుణానుబంధరూపేణ పశుపత్నీ సుతాలయః రుణక్షయే క్షయం యాంతికా తత్ర పరివేదన. అంటే పశువులు, భార్యాపుత్రాదులు, ఇల్లు వాకిలి ఇవి రుణానుబంధ రూపంగా వచ్చి రుణం తీరగానే వెళ్ళిపోతాయి. రుణం తీరిపోతే ఇక బంధాల వల్ల కలిగే దుఃఖం ఉండదు కదా. ముఖ్యంగా మనకు రావాల్సిన వాటిని గుర్తుపెట్టుకుంటాం, కానీ మనం ఇవ్వాల్సిన వాటిని మర్చిపోతాం. మనం ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వకపోతే అది ఇచ్చే వరకు మళ్ళీ మళ్ళీ జన్మించాల్సి ఉంటుంది. మనం తీసుకున్న వాటిని తిరిగి చెల్లిస్తే బంధ విముక్తులమవుతాం. ఈ జన్మలో ఇతరులతో మన అనుబంధాలకు కారణం గత జన్మలోని బంధాలే. బంధాలెన్నో రకాలు, అందులో రుణానుబంధం చాలా ముఖ్యమైనది. మనం బంధ విముక్తులం కావాలంటే రుణ విముక్తులం కావాలి. ఇచ్చినవారు మర్చిపోయారు, అడగడం లేదు కదా అని మనం తీసుకున్న దాన్ని తిరిగి ఇవ్వకపోతే జీవితాంతం పూజలు చేసినా మనం బంధ విముక్తులం కాలేం. ఇచ్చిన వారు మర్చిపోయినప్పటికీ తీసుకున్నవారు దాన్ని గుర్తు పెట్టుకుని తిరిగి ఇచ్చినప్పుడే బంధ విముక్తులవుతారు. పూర్వం యోగులు తీసుకున్న దానిని ఎక్కడ మర్చిపోతామోనని తక్కువగా గ్రహించేవారు. ఎంత అవసరమో అంతే గ్రహించేవారు. అవసరానికి మించి అది ఉచితంగా వచ్చినప్పటికీ దాన్ని స్వీకరించేవారు కాదు. ఇస్తున్నారు కదా అని తీసుకుంటూ పోతే ఎప్పటికీ బంధ విముక్తులం కాలేము. యోగులు అభ్యసించే అప్పరిగ్రహం ఎంతో కొంత మనం పాటించగలిగితే రుణానుబంధానికి దూరంగా ఉండగలుగుతాం, ఆ భగవంతునికి దగ్గరవగలుగుతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ. మీ పద్మజ.